రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన తెలుగు బాప్టిస్ట్ మెయిన్ చర్చి సంఘస్థులందరికీ వందనములు. అలాగే సంఘ కాపరి గారికి, సంఘ కమిటీకి, సంఘ పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి నేటి రోజు మన సంఘ కార్యవర్గము మీటింగ్ జరిగినది. అది సంఘమున గుడక తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీటింగ్ ఏం జరిగిందో ఆ సంగతిలో మీకు తెలియజెప్పేదాను. నేను రోజు మరి కొన్ని అంశాల మీద చర్చించడం జరిగినది. ఏమనగంటే మొదటిగా సంఘ సెక్రటరీ మరి గత సంవత్సరంలో మన సంఘంలో ఏమేమి జరిగినాయి అన్ని విషయాల గురించి జరిగినాయి. అయితే క్రమం తప్పకుండా మనం సంఘారాధన జరుపుకుంటున్నాము. మరి మంగళవారం ఇది కోడికలు కానీ, శుక్రవారం స్త్రీల కోడికలు, మరి ఇవన్నీ చెప్పడం జరిగినది. రెండవ మాటగా మరి మన సంఘ ఖజానా గురించి మరి మన ట్రెజర్ గారు మరి వివరించడం జరిగింది. అందులో మరి మీకు గతంలో మనం తెలియజేయలేదు కాబట్టి పోయిన సంవత్సరము నవంబర్ 25కు మనకు రాబడిన డబ్బుల గురించి చూడక మనం సంఘ ట్రెజర్ గారిని అడిగినాము. అందులో మనము సంఘమునకు మరి అందరము భోజనాల విషయంలో కానీ, వచ్చిన పాస్టర్ల సందాల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మనము పూజ చేసిన సంద 1,13,100 రూపాయలు మనం పూజ చేయడం జరిగింది పోయిన సంవత్సరం. అయితే ఖర్చు అయినది 1,24,000 రూపాయలు మరి ఖర్చు అయింది పోయిన నవంబర్ 25కు. అందులో భాగంగా మనకు రాబడింది 1,13,100 కాబట్టి మరి మిగతా డబ్బులు చర్చి ఖజానా నుంచి 23,350 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మనము చర్చి వార్షోత్సవం జరుపుకుంటున్నాము. వార్షోత్సవము మరి ఇక్కడికి వచ్చిన నుంచి గతంలో మనకు ఉన్న తారీఖులు కాకుండా మరి ఈ మందిరం ఈ స్థలంలోకి మనం వచ్చినప్పటి నుంచి ఇది 30వ వార్షికోత్సవం. 30వ వార్షికోత్సవం కూడా మనం జరుపుకుందామని చెప్పేసి నిన్న మీటింగ్లో మరి నిర్ణయించుకోవడం జరిగినది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరము గతంలో మాదిరిగా మరి తోచినంత ఆర్థిక సహాయం కాదు, చందా ఇచ్చి మరి మళ్ళా జరుపుకుందామని తెలియజేసినారు. అందులో నిమిత్తంగా మరి మీరు మరి మీకు తోచినట్టు పోయిన విధంగా ఎలాగ ఇచ్చినారో అలాగే పెరిగిచ్చేవారు పెరిగివ్వండి. బియ్యం ఇస్తానన్న వాళ్ళు బియ్యం ఇవ్వచ్చు. అలాగే డబ్బులు ఇస్తానన్న వారు కూడా డబ్బులు ఇచ్చే మనం కార్యక్రమము జరుపుకుందామని తెలియజేస్తున్నాము. రెండవది మరి మనము ప్రార్థన 3 గంటల వరకు 4 గంటల వరకు జరుపుకుందామని చెప్పేసి పాయింట్ అవుట్ అనుకున్నాము. అయితే ఈసారి ఖచ్చితంగా ఇదే మీకు కూడా తెలియజేస్తున్నాం. 10:30 ప్రార్థన అనేది మొదలవుతుంది. 1:30 ప్రార్థన ముగించబడుతుంది. ప్రార్థన కావాల్సిన వారు 10:30కే రండి. మేము భోజనానికి వస్తామన్న 2 గంటలు వచ్చినా పర్వాలేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రార్థన అందరికి కావాలి కాబట్టి 10:30 ప్రార్థన మందిరంలో ప్రతి ఒక్కరూ ఉండాలని సంఘం తరఫున మీకు తెలియజేస్తున్నాము. అలాగే క్రిస్మస్ కార్యక్రమం కూడా చర్చించడం జరిగినది. చర్చించడం జరిగినది 23
తారీఖు సాయంత్రము మరి స్త్రీలతో సంఘ కార్యక్రమం అనేది మొదలు పెడతాము. మరి వారికి కూడా కమిటీ ఉంటుంది కాబట్టి అందుకు మరి అధ్యక్షులుగా మన స్త్రీల సంఘ ప్రెసిడెంట్ గారు ఉండి మరి కార్యక్రమం జరుపుతారు. అలాగే 24 రాత్రి 10 గంటలకు ప్రార్థన కూడిక ఉంటుంది. అలాగే 25వ తేదీ 10 గంటల 30 నిమిషంలకే ప్రార్థన జరుగుతుంది. ఆ రోజు కూడా 1:30కే మందిరాన్ని ముగించుకుందామని చెప్పి నిర్ణయించాము. కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకొని ఆ రోజు మన సంఘ ప్రెసిడెంట్ గారు మరి అధ్యక్షత వహించి నిర్వహిస్తారు. కాబట్టి వారు బాధ్యతగా తీసుకొని 1:30 నిమిషాలకే ప్రార్థన కూడిక ముగిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి సంఘమంతా తెలియజేసినారు. అలాగనే మరి రాత్రి 8 గంటలకు సండే పిల్లలు మరి యూత్ వారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలు యాక్షన్ సాంగ్స్ వేయి ఉంటాయి. యూత్ వారు డ్రామా మరి నిర్వహిస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. అలాగే మరి జనవరి 31వ తేదీ కూడా రాత్రి 10 గంటలకు ప్రార్థన కూడిక ఉంటుంది. అలాగే జనవరి 1వ తేదీన 10 గంటల 30 నిమిషాలు ప్రార్థన ఉంటుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని దేవదేవాలను పొందవలసిందిగా కోరుతున్నాము. మరి రాబో వారంలో మన సంఘ కార్యక్రమాలు కూడా తెలియజేస్తాను. మరి మంగళవారం వీధి కూడిక దుగ్గప్పగు సురేష్ సంఘ ప్రభాకర్ వాళ్ళ బజార్లో ఉంటుంది. ఖచ్చితంగా సురేష్ వాళ్ళ ఇంటి ముంగలే ప్రార్థన ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన కూడికకు మరి సంగమంతో రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బుధవారం సాయంత్రం 7 గంటలకు సంఘారాధన ఉంటుంది. శుక్రవారం 7 గంటలకు స్త్రీల ప్రార్థన కూడిక ఉంటుంది. శనివారం వాదం రోజమ్మ గారి ఇంటి వద్ద గృహ కూడిక ఉంటుంది. వాదం రోజమ్మ వైఫ్ ఆఫ్ జోసెఫ్ గారి ఇంటి వద్ద. ఖచ్చితంగా మరి సంఘానంతా ఆహ్వానించారు కాబట్టి మనం అందరం పోతుందా తెలియజేస్తున్నాను. ఆదివారం 9 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. 10 గంటల 30 నిమిషములకు సంఘారాధన ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంఘారాధనలో పాల్గొని దైవదీవెనలు పొందవలసిందే కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కబర్ గారికి వందనాలు తెలియజేసుకొచ్చు ముగించుకొచ్చు.